Okay. Okay. Good morning. Today we'll start with the Negotiable Instrument Act 1881. ఈ వీడియో ఆర్ ఈ కంప్లీట్ చాప్టర్ పెట్టడానికి సోల్ రీజన్ ఐ నో మెనీ ఆఫ్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దిస్ చాప్టర్. ఈవెన్ ఇన్ న్యూ సిలబస్ అండ్ ఓల్డ్ సిలబస్ అరౌండ్ 8 to 10 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. సో విల్ సీ ఇన్ డీటెయిల్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ డీటెయిల్గా చూద్దాం. లిటిల్ ఈజీ చాప్టర్, అలా అని చెప్పి సింపుల్ కూడా కాదు, కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. అండ్ ద అదర్ థింగ్ ఏంటంటే ఫన్ ఉంటుంది. ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో అవన్నీ చూస్తాం మనం. బయట కూడా ఇవన్నీ జరుగుతాయి, ఏవైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ఇవన్నీ బయట కూడా జరుగుతాయి. సో ఎలా జరుగుతాయి ఏంటి, అసలు వాట్ ఈస్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అండ్ వాట్ ఈస్ ద డెఫినేషన్, అందులో ఏవేవి కవర్ అయ్యి అవన్నీ మనం క్లియర్గా చూద్దాం. ఓకే, డన్. చాప్టర్ హెడ్డింగ్ the negotiable Instrument Act 1881. 1881 అంట చూడండి. 1881 అంటే ఎక్కడ ఆల్మోస్ట్ 130 ఇయర్స్ అవుతుంది. 130 అంటే 140 ఇయర్స్ అవుతుంది. సో ఆల్మోస్ట్ బ్రిటిష్ రూలింగ్లో ఉన్న టైంలో వచ్చిన యాక్ట్, భూమి పుట్టక ముందు ఎప్పుడు వచ్చింది. సో అప్పట్లోనే వాళ్ళు ఎలా ఫ్రేమ్ చేశారో ఏంటనేది చెక్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు కూడా అలా అమెండ్మెంట్స్ జరుగుతుంది. లాస్ట్ అటెంప్ట్లో 2-3 అమెండ్మెంట్స్ కూడా వచ్చాయి ఈ చాప్టర్లో. చూద్దాం అవన్నీ విల్ సీ ఇన్ డీటెయిల్. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెంట్ బై నెగోషియబుల్? నెగోషియేషన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే విచ్ హ్యాస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్ ద ట్రాన్స్ఫరబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్స్ఫరబుల్ ఇన్స్ట్రుమెంట్. అంటే సింపుల్గా మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఇచ్చుపుచ్చుకునే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ అంట. ఇన్స్ట్రుమెంట్ అంటున్నారు ఏంటి సార్? చూద్దాం. ఇన్స్ట్రుమెంట్ అంటే అదొక పేపర్ చెక్ అని ఉందనుకోండి, అదొక పేపర్. దట్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. సో ఎలా దాన్ని డిఫైన్ చేశారో చూద్దాం. సెక్షన్ 13, ఈ యాక్ట్లో సెక్షన్ 13 యాక్చువల్గా దీన్ని డిఫైన్ చేసింది. సెక్షన్ 13 దీన్ని డిఫైన్ చేసింది. ఏమని చెప్పింది సింపుల్గా? జస్ట్ ఏమని చెప్పింది? నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీన్స్ అంటే డీటెయిల్డ్గా కాకుండా నేను స్టెప్ బై స్టెప్ వెళ్తాను. యాజ్ అండ్ వెన్ వి ప్రోగ్రెస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. సో స్టార్టింగ్లోనే నేను దెర్ ఇస్ వన్ కాన్సెప్ట్ కాల్డ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాన్సెప్ట్ నేను చెప్పకుండా ఈ డెఫినేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ స్కిప్ సమ్ టైమ్స్ ఫ్యూ కాన్సెప్ట్స్ యాజ్ ఆఫ్ నో ఫర్ ద టైమ్ బీయింగ్. తర్వాత నేను అది మీకు చెప్పినప్పుడు యూ కెన్ కోరిలేట్ అండ్ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ స్టడీ. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఐ కెనాట్ డిస్క్రైబ్ holder in due course concept to describe the negotiable instrument definition. So that is the reason why I am directly going into the concepts. So negotiable instrument లో అంటే ఏమన్నాను, ఇప్పుడు ఇచ్చిపుచ్చుకునే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఒక ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాను. సార్ దేనికి ఇస్తాం, దేనికి తీసుకుంటాం, ఇచ్చిపుచ్చుకోవడం అన్నారు కదా, ఎందుకు చేస్తాం ఇదంతా చూద్దాం. సే ఎగ్జాంపుల్, అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ కన్నా ముందు వాట్ ఆర్ ద థింగ్స్ కవర్డ్ ఇన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. 1881లో ఏది కవర్ అయ్యిందో చూద్దాం. We are going to study only three instruments. ఆ త్రీనే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో చెప్పాడు. రిమైనింగ్ ఏవి కూడా మనకు అవసరం లేదు. ఓకే, ఆ త్రీ ఏంటో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ప్రామిసరీ నోట్. సార్ ప్రామిసరీ నోట్ అంటే ఏంటి? జస్ట్ వెయిట్. సెకండ్ వన్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. మీకు ఆల్రెడీ ఏదైనా నాలెడ్జ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద ఉండుంటే దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. మీకు ఏదైతే తెలుసో అదంతా వదిలేయండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చూద్దాం. ఓకే, ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్.
ఈ 3 గురించి డిస్కస్ చేసాడంట, ఇంకా దేని గురించి డిస్కస్ చేయలేదు. సో ఈ 3నే మనం వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్స్ ఇన్ డీటెయిల్. అసలు ఎందుకు ప్రామిసరీ నోట్స్ ఇస్తారు, ఎందుకు ఏంటి అనేది మొత్తం వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టాక్ అబౌట్ promissory note. I'll take one example and I'll define the things from there. Okay, my example is, say Mr. A, Mr. B. There are two persons called Mr. A and Mr. B, and ఈ chapter లో మనం ప్రతి ఎగ్జాంపుల్, ప్రతి కాన్సెప్ట్ ని విల్ గో బై అన్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఎగ్జాంపుల్లో కూడా పర్టికులర్గా ఎవరు ఉంటారు, ఏ బి ఉంటారు, సమ్ టైమ్స్ సి డి ఈ ఎఫ్ కూడా వస్తుంది. సో ఐ విల్ గో బై ఏ అండ్ బి. ఏ ఏం చేశాడంట, సోల్డ్ గూడ్స్ టు బి. ఏ గూడ్స్ సేల్ చేశాడంట ఎవరికి, బికి, ఫర్ 1 lakh rupees. 1 lakh rupees సేల్ చేశాడంట. నౌ బి ఏం చేయాలి, హీ షల్ పే 1 lakh rupees టు ఏ. బట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది పిక్చర్లోకి ఎప్పుడు వస్తుందంటే, బి ఈజ్ రిక్వైర్డ్ టు పే 1 lakh rupees. బట్ 1 lakh rupees కి బదులు, అంటే రిప్లేసింగ్ ద మనీ, హీస్ పేయింగ్ సమ్ ఆర్ హీస్ గివింగ్ సమ్ అదర్ ఇన్స్ట్రుమెంట్ టు ఏ. అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ప్రామిసరీ నోట్ వస్తుంది. చూద్దాం ఎందుకు వస్తుంది. సో 1 lakh కి ఇప్పుడు బి ఏం చేయాలి, బి షల్ పే 1 lakh rupees టు ఏ, అంతే కదా. 1 lakh rupees పే చేయడంట, 1 lakh rupees మనీ పే చేయడంట. మనీకి బదులు he'll give some instrument called promissory note. ఒక ప్రామిసరీ నోట్ ఇస్తాడంట. సో ప్రామిసరీ నోట్ ని రాస్తాడంట. ఏమని రాస్తాడు, సార్ మిస్టర్ ఏ, ఐ ప్రామిస్ యూ టు పే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ at some point of time అని చెప్పి రాస్తాడు. ఆఫ్టర్ 6 months ఐఎమ్ ప్రామిసింగ్ యూ టు పే 1 lakh rupees అని రాసిస్తాడంట. అంటే ఏంటి, డబ్బులు ఇవ్వట్లేదు, ప్రామిస్ చేస్తున్నాడు తర్వాత ఇస్తానని చెప్పి. దాట్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ లా. సో ఫర్ ద టైమ్ బీయింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ రిసీవింగ్ 1 lakh rupees, 1 lakh బదులు ఏది యాక్సెప్ట్ చేస్తాడంట, ఏ ప్రామిసరీ నోట్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎందుకు పిక్చర్లోకి వచ్చిందంటే, ఇట్ ఈస్ రీప్లేసింగ్ ద మనీ. సో మనీని ఎలా ఇచ్చి పుచ్చుకుంటామో, మనీ ప్లేస్లో ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, బి ఇప్పుడు ఏం చేస్తాడంట, హీ మేక్స్ ఏ ప్రామిసరీ నోట్. ఏం చేస్తాడంట, హీ మేక్స్ ఏ ప్రామిసరీ నోట్. ఎవరైతే ప్రామిసరీ నోట్ని తయారు చేస్తారో, రాశారో, హిల్ బి కాల్డ్ యాజ్ మేకర్. అతను ఏం చేస్తాడంట, హీ సైన్స్ ఆన్ ద ప్రామిసరీ నోట్ అండ్ హీ సెండ్స్ బ్యాక్ టు ఏ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఆఫ్టర్ 6 months, దాని మీద 6 months తర్వాత నేను ఇస్తానని చెప్పాడు. ఏ ఆఫ్టర్ 6 months he can come back to B, he can give the promissory note, he can collect the money from B. అదైనా చేయొచ్చు, ఆప్షన్ నెంబర్ 1. ఆర్ ఏం చేయొచ్చు, ఆ ప్రామిసరీ నోట్ని సమ్ అదర్ పర్సన్ కాల్డ్ సికి ఎండోర్స్ చేయొచ్చు. an agreement between A and C. Say example, A C దగ్గర నుంచి కొనుక్కున్నాడు అనుకో. A is required to pay money, but instead of paying money, the promissory note which is received from B is now given to C. ఇతనికి వెళ్ళిందంట. అంటే ఏంటి, సింపుల్ గా A is endorsing the promissory note to C, and after 6 months C ఎవరి దగ్గరికి వెళ్తాడు, B దగ్గరికి వెళ్తాడు. B ఏం చేయాలి, మనీ ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి, Cకి ఇవ్వాలి. I hope you are all getting this. So step number 1, A sold goods to B. Step number 2, B makes the promissory note, he signs on it, he writes I promise you to pay something, some amount. అది తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి, ఏకి ఇవ్వాలి. ఏ దాన్ని ఏం చేయొచ్చు, ఐదర్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్ గివ్ దాట్ ఇన్స్ట్రుమెంట్ టు సమ్ అదర్ పర్సన్ కాల్డ్ సి. సో ఈ స్టెప్స్ లో మనం ఏం చేద్దామో చూద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. దీంట్లో పార్టీస్ ఎవరు ఉన్నారో చూద్దాం. ప్రామిసరీ నోట్ తయారు చేసింది ఎవరు, మేకర్ ఎవరు, బి. పేర్ ఎవరు, పేర్ అంటే దాని మీనింగ్ ఏంటి, డబ్బులు అల్టిమేట్గా ఎవరు పే చేయాలి, 1 lakh rupees.
ఆటోమేటిక్గా పేయర్ విల్ బి బి. అయితే ఎవరికి పే చేయాలి? ఇన్ కేస్ ఆ ప్రామిసరీ నోట్ అనేది ఏ దగ్గర ఉందనుకోండి, పేయీ విల్ బి ఏ. ఇన్ కేస్ సి దగ్గర ఉందనుకోండి, పేయీ విల్ బి సి. సో పేయర్ బి అయితే పేయీ ఏ ఆర్ సి అవుతాడు, పేయీ ఏ ఆర్ సి అవుతాడు. అయితే మేకర్ బి అయితే దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ మేకీ అని ఏం లేదు, అలాంటి వర్డ్ ఏం లేదు. పేయర్ పేయీ, మేకీ అని ఎక్కడ వినకండి, ఆర్ ఎవరైనా విన్నా కానీ అది రాంగ్ అని చెప్పండి. ఓకే, మేకీ అనే కాన్సెప్టే లేదు. మేకర్, పేయర్, పేయీ. పేయీ ఎవరు అవ్వచ్చు? ఐదర్ ఇట్ కెన్ బి ఏ ఆర్ ఇట్ కెన్ బి సి. సో A in case if he endorses the instrument to C, then he will be called as endorser. C ఏమంటాము? ఎండార్సీ అని రాసుకోండి. మళ్ళీ ఇంకా అప్పుడప్పుడు అద్భుతంగా వస్తుంది రైటింగ్. ఎండార్సీ. ఓకే, పేయీ ఎవరు అవ్వచ్చు? వీళ్ళిద్దరిలో ఎవరైనా అవ్వచ్చు. ఐదర్ ఇట్ కెన్ బి ఏ ఆర్ ఇట్ కెన్ బి సి. ఇఫ్ ఇట్ ఈస్ ఎండోర్స్డ్ దెన్ సి విల్ బి ద పేయీ. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. దీన్ని మనం ఇప్పుడు ప్రామిసరీ నోట్ డెఫినేషన్ లో కన్వర్ట్ చేసుకుంటే ఎలా మారుతుందో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ప్రామిసరీ నోట్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్. నేను ఏం చెప్పాను? రైటింగ్ లో ఉండాలి కదా. అది ప్రామిసరీ నోట్ అనేది మేక్ చేయాలని చెప్పాను కదా. మేక్ చేయడం అంటే ఏంటి? ఇన్ రైటింగ్. ఓరల్ ప్రామిసరీ నోట్స్ పనిచేయవు. ఫోన్ చేసి ఐ ప్రామిస్ యూ టు పే 1 lakh rupees అంటే కుదరదు. సో దేర్ విల్ నాట్ బి ఎనీ లీగల్ వ్యాలిడిటీ ఫర్ ఓరల్ ప్రామిసరీ నోట్. ఖచ్చితంగా ఎలా ఉండాలి? దాని ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి ఇన్ రైటింగ్. పాయింట్ నెంబర్ 2, containing ఆ ఇన్స్ట్రుమెంట్లో ఏముంటుందంట? కంటైనింగ్ అన్కండిషనల్ అండర్టేకింగ్. అండర్టేకింగ్ అంటే ఏంటి? యాక్సెప్టింగ్ ద రెస్పాన్సిబిలిటీ టు పే మనీ. ఎవరైతే దాన్ని సైన్ చేస్తున్నారో అతను ఏమంటాడంట? ఓకే, ఐ విల్ పే యూ మనీ అని చెప్పి హీఈస్ యాక్సెప్టింగ్ హిస్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అండర్టేకింగ్. సో ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ సైన్డ్ బై ఆర్ containing an unconditional undertaking. Unconditional అంటే ఏంటో చూద్దాం. Unconditional undertaking and which shall be signed by, ఎవరు సైన్ చేయాలని చెప్పాను? signed by maker. to pay certain money. ఎంత మన ఎగ్జాంపుల్లో మనీ? 1 lakh rupees. సో ఖచ్చితంగా ఏమంటున్నాడు ఇక్కడ? సర్టెన్ అనే వర్డ్ వాడాడు. మనం ఎంత పే చేస్తున్నాం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అది కూడా ఎలా పే చేయాలి? ఇట్ మస్ట్ బి పేడ్ ఇన్ మనీ ఓన్లీ. సి, ఐ విల్ పే యూ 1 lakh rupees అండ్ ఐ విల్ పే యూ 1 marker. ఐ విల్ గివ్ యూ 1 marker అనకూడదు. ఆర్ మార్కర్ కాకపోతే స్టైలస్ అని అనకూడదు. ఎందుకు? స్టైలస్ అనేది ఇది మనీ కాదు. ఖచ్చితంగా ఏమై ఉండాలి? మనీ అయి ఉండాలి. సో the value what you are writing on the promissory note must be in money only. 1 lakh అయితే 1 lakh అనే చెప్పాలి. ఆర్ సర్టెనిటీ ఉండాలి. Say example, I promise you to pay 1 lakh rupees and any additional payments also అన్నాడంట. ఆ అడిషనల్ పేమెంట్స్ ఏంటి తెలియదు. సో అడిషనల్ పేమెంట్స్ లో కూడా సర్టెనిటీ ఉండాలి. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమని రాసుకోవాలి? టు పే సర్టెన్ మనీ. ఖచ్చితంగా సర్టెన్ మనీ పే చేయాలంట. ఓకే, సర్టెన్ మనీ, సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అని కూడా రాసుకోవచ్చు. సర్టెన్ సమ్ ఆఫ్ మనీ టు ఎవరికి? సర్టెన్ పర్సన్. ఎవరు మన ఎగ్జాంపుల్లో? ఏ. సర్టెన్ పర్సన్ ఎవరు? ఏకి నేను కడతాను. ఇప్పుడు బి చెప్తున్నానంట, రాస్తున్నాడు ప్రామిసరీ నోట్ లో ఏమని? ఐఎమ్ యాక్సెప్టింగ్ మై లయబిలిటీ టు పే సర్టెన్ మనీ టు ఏ. అంటే ఎవరు? సర్టెన్ పర్సన్. ఆర్ ఆ పర్సన్ కాకపోతే ఇంకెవరికి? ఆర్ హిజ్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఏంటంటే సింపుల్ గా సర్టెన్ పర్సన్ ఎవరికి పే చేయమని చెప్తున్నాడు? సీకి పే చేయమని చెప్తున్నాడు అంట.
ఆటోమేటిక్గా ఎవరు పే చేయాలి ఇప్పుడు? సికి. ఆర్ హిస్ ఆర్డర్ ఆర్ ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. సార్ బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటే ఎవరు? సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు, ఆ ఇన్స్ట్రుమెంట్ నా దగ్గరికి వచ్చింది అనుకోండి, అలా తిరుగుకుంటూ నా దగ్గరికి వచ్చింది, నేను వెళ్ళి బీకి ఇచ్చాను అనుకోండి, ఐ కెన్ కలెక్ట్ ద మనీ. దిస్ ఈజ్ యాజ్ పర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. హౌఎవర్ యాజ్ పర్ ఆర్బీఐ యాక్ట్ 1934 ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చిందంట. అదేం చెప్పింది? ఈ ప్రామిసరీ నోట్ అనేది బేరర్ ఇన్స్ట్రుమెంట్ కాదు అని చెప్పేస్తుంది. సో ఖచ్చితంగా ఆ పర్సన్ ఎవరై ఉండాలి? సర్టన్ పర్సన్ అయి ఉండాలి. ఐదర్ ఇట్ కెన్ బి ఏ ఆర్ ఇట్ కెన్ బి సి. అంతేగాని బేరర్ అనే పర్సన్ ని కాన్సెప్ట్ నుంచి తీసేశారు. సో ఈవెన్ దో ఇట్ ఈస్ దేర్ ఇన్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, బట్ ఆర్బీఐ 1934 restricts the same. So bearer promissory note, no concept at all. Okay, I hope you are all getting this. So instrument must be in writing, containing an unconditional undertaking signed by the maker to pay certain sum of money to certain person or his order or the bearer of the instrument. However, ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు? ఎక్సెప్షన్ RBI Act 1934 prohibits the bearer promissory notes. I hope you are all getting this along with the example. So ఇక్కడ మీరు చెప్పండి, మేక్ చేసింది ఎవరు? బి. పేయర్ ఎవరు? బి. పేయి ఎవరు? ఐదర్ ఇట్ కెన్ బి ఏ ఆర్ సి. ఎండార్సర్ ఎవరు? ఏ. ఎండార్సీ ఎవరు? సి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గివెన్ హియర్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ద ప్రామిసరీ నోట్. హౌఎవర్ ఇన్ డీటెయిల్స్ కొన్ని చూద్దాం. ఇక్కడ మీకు ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ అని ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంటి? ఓరల్ ఇన్స్ట్రుమెంట్ పనికిరాదని చెప్పే కదా. ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు? oral representation not valid, containing unconditional undertaking అంటున్నాను. See, unconditional, conditional రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. అన్కండిషనల్ అండర్టేకింగ్ అంటే ఏంటి సార్? వీడు ఏం చెప్తున్నాడంట, ఖచ్చితంగా ప్రామిసరీ నోట్ లో ఎసెన్షియల్స్ ఏంటో చూద్దాం. వీఆర్ నో గోయింగ్ టు సీ promissory note essentials. Just a minute. Promissory note essentials. First thing ఏంటి? it must be in writing. Okay. Second point, most important point, maker ఎవరైతే ఉన్నారో he must sign the document, signed by maker. తర్వాత there must be some words called express promise అనేది ఉండాలి. అంటే ఏంటి? ప్రామిసరీ నోట్ మీద ఎక్స్ప్రెస్ ప్రామిస్ ఉండాలి. నేను నీకు డబ్బులు ఇస్తాను, కడతాను అని చెప్పి ప్రామిస్ చేస్తాను అనే వర్డ్స్ రావాలి. అంటే ఆ ఇంటెన్షన్ ని అందులో రాయాలన్నమాట. నేను ఖచ్చితంగా నీకు ఇస్తున్నాను, ఇవ్వాలి అని రాస్తే సరిపోదు, నేను ఇస్తాను అన్నట్టు రాయాలి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ప్రెస్ ప్రామిస్ అండ్ ద నార్మల్ అక్నాలెడ్జ్మెంట్ ఈజ్, అక్కడ నేను రాస్తానంట ఐ ఓ యు, నాట్ ఐ లవ్ యూ, ఐ ఓ యు అంటే ఏంటి? నేను నీకు ఇవ్వాలి అని చెప్తున్నానంట. ఐ ఓ యు 1 lakh rupees అని చెప్పి, అందులో నేను ఇస్తాను అనే వర్డ్ ఎక్కడ లేదు. సో ఐ ఓ యు అని రాశాడంటే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఖచ్చితంగా హీ షల్ యూజ్ ద వర్డ్స్ కాల్డ్ ప్రామిస్. ఐ ప్రామిస్ టు పే అంటే అలాంటి నేను ఇస్తాను అని గ్యారంటీ ఇచ్చే వర్డ్స్ అక్కడ రావాలి. సో ప్రామిస్ అనేది లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఇంటెన్షన్ అక్కడ రావాలి. సో ద మియర్ అక్నాలెడ్జ్మెంట్, ఓకే నేను తనకి ఇవ్వాలి అని చెప్తే కుదరదు. ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ప్రామిసరీ నోట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇఫ్ ఇట్ ఈస్ అ మియర్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద డెట్స్. ఓకే, ఎక్స్ప్రెస్ ప్రామిస్ టు పే అనేది మస్ట్ బి దేర్. And that express promise ఎలా ఉండాలంట? it must be unconditional. సార్ అన్కండిషనల్ అంటే ఏంటి? వాడు ఏం చెప్తున్నాడంట, ఐ విల్ పే యూ 1 lakh rupees ఆఫ్టర్ మై వెడ్డింగ్ విత్ సమ్
కాజల్ అగర్వాల్ అని చెప్తున్నాడు. ఎవరు మన ఎగ్జాంపుల్లో బి, ఐ పే యూ 1 lakh rupees, ఆఫ్టర్ మై వెడ్డింగ్ విత్ కాజల్ అగర్వాల్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? కాజల్ అగర్వాల్తో మ్యారేజ్ అయితే ఐ పే యూ మనీ అని చెప్తున్నాడు. అంటే ఏంటి, అక్కడ కండిషన్ పెడుతున్నాడు, విచ్ ఇస్ నాట్ వ్యాలిడ్. సో విచ్ ఈస్ నాట్ వ్యాలిడ్. అలాంటి కండిషన్స్ ఏవి పెట్టడానికి లేదు. పెట్టొచ్చు, బట్ సర్టనిటీ ఉండాలి. సో ద కండిషన్స్ మస్ట్ బి సర్టన్. ఎలాంటి సర్టనిటీ ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వన్ ఇప్పుడే చెప్పాను, ఆఫ్టర్ మై వెడ్డింగ్ అని చెప్పాను, అవ్వదు, అలా చెప్పడానికి లేదు. తర్వాత సెకండ్ పాయింట్, ఆఫ్టర్ మై ఫాదర్స్ డెత్ అని చెప్పాడంట. ఆఫ్టర్ మై ఫాదర్స్ డెత్ అండ్ ఇఫ్ ఐ గెట్ money or property estates from my father. అంటే సింపుల్గా ఇన్హెరిటెన్స్, అక్కడ నుంచి వచ్చిన మనీ ఏదైనా నాకు వస్తే అప్పుడు కడతానని చెప్తున్నాడు. సో ఇందులో సర్టనిటీ ఉందా? ఫాదర్స్ డెత్, ఇఫ్ ఐ గెట్ మనీ ఆర్ ప్రాపర్టీ ఎస్టేట్స్ ఫ్రమ్ మై ఫాదర్ అని చెప్తున్నాడు. సో ఇందులో సర్టనిటీ ఎంతవరకు ఉంది? ఫాదర్స్ డెత్ లో సర్టనిటీ ఉంది. ఖచ్చితంగా పుట్టిన ప్రతి ఒక్కరు ఏమవ్వాలి, పోవాలి. సో ఖచ్చితంగా ఆయన చనిపోతాడు. కండిషన్ అయితే సర్టెన్, బట్ అక్కడ నుంచి మనీ వస్తుందా రాదనేది నాకు తెలియదు. సో ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ గివెన్ దట్ ఐ విల్ పే యూ 1 lakh rupees ఓన్లీ ఆఫ్టర్ మై ఫాదర్స్ డెత్ అన్నాం అనుకోండి, దెన్ ఇట్ ఈస్ సర్టెన్ అండ్ దిస్ ఇస్ నాట్ కండిషనల్. ఇది వ్యాలిడ్. దేంటిది వ్యాలిడ్? బికాస్ ఆ కండిషన్ ఏదైతే పెట్టారో అది సర్టెన్ కాబట్టి. సో అన్కండిషనల్ అంటే దాని మీనింగ్ ఏంటి? కండిషన్స్ మస్ట్ బి సర్టెన్. అది ఎప్పుడైనా అవ్వచ్చు, ఫాదర్స్ డెత్ ఎప్పుడైనా అవ్వచ్చు, కానీ ఎప్పుడైనా అవుతుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ గ్యాప్ సర్టెనిటీ ఉందనుకోండి, దెన్ వీ కెన్ ట్రీట్ దట్ యాజ్ అన్కండిషనల్. సో ఇవన్నీ నేను తర్వాత ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు ఇస్తానంట, ఆఫ్టర్ మై ఫాదర్స్ డెత్ ఇస్తాను. సో అది జరుగుతుందా జరగదా అంటే ఎస్, జరుగుతుంది కాబట్టి వ్యాలిడ్. కానీ ఫాదర్ దగ్గర నుంచి, ఫాదర్ చనిపోయిన తర్వాత అక్కడ నుంచి నాకు మనీ వస్తేనే ఇస్తానన్నాడు అనుకోండి, దెన్ దేర్ విల్ బి నో అన్సర్టనిటీ. దెన్ దేర్ విల్ బి నో సర్టనిటీ. సో ఎప్పుడైతే సర్టనిటీ లేదో ఆటోమేటిక్గా కండిషనల్ అయిపోతుంది. కండిషనల్ అయితే ఇన్వాలిడ్ అవుతుంది. సో ఫస్ట్ వన్, కాజల్ అగర్వాల్స్ డెత్ మే ఆర్ మే నాట్ బి హ్యాపీ. ఏమో, బీకి కాజల్ అగర్వాల్ జరగవచ్చు, జరగకపోవచ్చు. సో నో సర్టనిటీ. నో సర్టనిటీ అంటే ఆటోమేటిక్గా ఏంటి? నాట్ వ్యాలిడ్. ఫాదర్స్ డెత్ ఇఫ్ ఐ గెట్ మనీ, నో సర్టనిటీ. ఇది కూడా ఏంటి? నో సర్టనిటీ. సో నాట్ వ్యాలిడ్. And the next one, father's death అంట. కండిషన్ అయినా కానీ it is valid because it is certain. Okay, then it will be valid. I hope you are all getting the point called unconditional అనే పాయింట్ గురించి మనం చూస్తాం. అండర్టేకింగ్ అంటే ఏంటో చెప్పాను, రెస్పాన్సిబిలిటీ టు పే మనీ. And the next one, signed by the maker అంటే మన ఎగ్జాంపుల్ ఎవరు? మిస్టర్ బి. And to pay certain sum of money. దానికి ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అంటే మన దాంట్లో ఏంటి? 1 lakh rupees అనేది మనీ. సో 1 lakh వర్త్ ఆఫ్ ఇంకేదో ఇస్తానంటే కుదరదు. ఆర్ ఆ ఏదో ఇచ్చేది వాల్యూ ఎంత ఉండాలంట? 1 lakh ఎంత ఉండాలి? అర్థం ఉంది. సో సర్టెనిటీ ఉండాలన్న మనీ, సర్టెన్ సమ్ ఆఫ్ మనీ, అండ్ దట్ మస్ట్ బి మనీ. సో ఇట్ మస్ట్ బి మనీ అండ్ మనీ ఓన్లీ. సో అదర్ దాన్ మనీ ఇంకేది ఇవ్వడానికి లేదు. సో ఇంకేదో ఇస్తానని చెప్పడానికి లేదు. ఓకే, బట్ సమ్ టైమ్స్ ఈ మనీని ఈక్వల్ అదర్ థింగ్స్ తో పోల్చుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఐటమ్ ఇస్తున్నాం అంట ఇన్ ప్లేస్ ఆఫ్ మనీ విచ్ కెన్ బి ఈజీలీ కన్వర్టబుల్ ఇన్ టు మనీ, లైక్ గోల్డ్. సో 1 lakh వర్త్ గోల్డ్ ఇస్తాం అనుకున్నాం.
that gold will be easily convertible into money, that is valid. అంతేగాని 1 lakh వర్త్ ఆఫ్ ఎలిఫెంట్ ఇస్తానని అనుకోండి, నాట్ వ్యాలిడ్. ఎందుకు? ఎలిఫెంట్ ఈజీగా మనీలోకి మార్చుకోలేము. సో మనీని ఎలిఫెంట్ని కంపేర్ చేసుకోలేం. బట్ గోల్డ్ అనేది నియర్ టు మనీ. గోల్డ్ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటే మనీ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై నేను ఇందాక ఏమన్నాను, కొన్నిసార్లు మనీ కాకపోయినా ఏవైనా యాక్సెప్ట్ చేస్తాను, బట్ నాట్ ఆల్ ద థింగ్స్. మనీకి ఈక్వల్గా ఉన్నవి యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. అండ్ సో ఇప్పుడు నేను ఏమంటాను, మన డెఫినేషన్ ప్రకారం టు పే సర్టెన్ మనీ. సో మనీ ఎంత ఇవ్వాలని మన ఎగ్జాంపుల్లో ఉంది. ఎంత? 1 lakh rupees. సో మన ఎగ్జాంపుల్ 1 lakh rupees. అండ్ ఇట్ మస్ట్ బి మనీ ఓన్లీ. మనీ ఓన్లీ అని కాదు, ఇంకా స్ట్రెస్ చేసి చెప్పాలి, ఇట్ మస్ట్ బి మనీ అండ్ మనీ ఓన్లీ. అదర్ దాన్ మనీ ఇంకేం అవుతాం, ఓకే. టు సర్టెన్ పర్సన్. సో ఆ పర్సన్ నేమ్ అనేది మనకు తెలియాలి, అక్కడ రాయాలి ఎవరికి ఇవ్వాలి అనేది. ఎవరు? మన ఎగ్జాంపుల్లో సర్టెన్ పర్సన్ ఏ, ఆర్ టు హిజ్ ఆర్డర్. ఏ చెప్తున్నాడంట సీకి ఇమ్మని, సీకి ఎండోర్స్ చేస్తాడంట. ఆర్ హిజ్ ఆర్డర్ అంటే ఎగ్జాంపుల్ ఎవరు? సి. ఆర్ ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటే హూ ఎవర్ ఇస్ హ్యావింగ్ దట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్. ఎవరికో రోడ్ మీద వెళ్ళినట్టు దొరికిందంట, అది ఎవరో పడేసుకున్నాడు, సి పడేసుకున్నాడు అండ్ డీకి దొరికింది. విల్ బి కాల్డ్ ఎస్ బేరర్. సో ఆ చేతిలో ఉన్నంత మాత్రం ఇవ్వద్దని ఎవరికి చెప్పారు? RBI Act 1934 చెప్పింది. ఇట్ ప్రొహిబిట్స్ ద బేరర్ ప్రామిసరీ నోట్స్. Okay, I hope you're all clear with this. And writing signed by the maker, express promise to pay, unconditional. ఏమని రాసుకోవచ్చు? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 ఏమని రాసుకోవచ్చు? certain sum of money. 6 పాయింట్ ఏమని రాసుకోవచ్చు? టు సర్టెన్ పర్సన్. ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. టు సర్టెన్ పర్సన్ ఆర్ హిస్ ఆర్డర్. అతను ఎవరికి ఇవ్వమని చెప్పి ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దట్ ప్రామిసరీ నోట్ must be stamped. సార్ స్టాంప్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ తెలుసు, 10 రూపీస్ స్టాంప్, 100 రూపీస్ స్టాంప్ అట్లా ఉంటాయి. ఏంటది? ఇట్ గివ్స్ లీగల్ వ్యాలిడిటీ. సో ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా లీగల్ వ్యాలిడిటీ కోసం, అంటే రేపు పొద్దున్న ప్రామిసరీ నోట్ తీసుకొని వెళ్ళి బీకి ఇచ్చాడంట. ఇక్కడ 6 months తర్వాత వెళ్ళి బీకి ప్రజెంట్ చేసాడు ప్రామిసరీ నోట్, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. బి అన్నాడంట హూ ఆర్ యూ అంటే ఇక్కడ మబ్బు అయిపోతాడు. ఎవరు? ఏ. అందుకని చెప్పి ఏం చెయ్యాలి? ఫస్ట్ దానికి స్టాంప్ అనేది రాశారు, లీగల్ వ్యాలిడిటీ వస్తుంది. అప్పుడు లీగల్ వ్యాలిడిటీ వచ్చిన తర్వాత బి హూ ఆర్ యూ అన్నాడు అనుకోండి, కొడతారు. సో ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? దట్ మస్ట్ బి స్టాంప్ టు గెట్ లీగల్ వ్యాలిడిటీ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. Okay, I hope you're all fine with all the concepts of promissory note. Now మీరు ఇదంతా నోట్స్ రాసుకోండి. మీరు ఏం చేస్తారంటే యాజ్ అండ్ వెన్ ఐ టీచ్, యాజ్ అండ్ వెన్ ఐ రైట్, వెంటనే రాసుకోండి. ఇన్ కేస్ మీరు రాసుకోకుండా ఫోకస్ అంతా నేను చెప్పిన దాని మీద పెట్టారు అనుకోండి తెగించేసి, అప్పుడు ఏం చేస్తారు? పాజ్ చేయండి, పాజ్ చేసి మొత్తం నోట్స్ రాస్తారు. ఓకే, ఐ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్. ఏంటి నెక్స్ట్ కాన్సెప్ట్? కాన్సెప్ట్ నెంబర్ 2, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. నేను ఇందాక మీకు చెప్పాను, మీకు ఆల్రెడీ ఏదైనా నాలెడ్జ్ ఉందనుకోండి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నేను సిపిటీలో చదివాను, ఫౌండేషన్లో చదివాను, వండర్ఫుల్, బ్యూటిఫుల్ అని. అవన్నీ వదిలేండి, అవన్నీ మనకు వద్దు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ విత్ అ న్యూ ఎగ్జాంపుల్ విల్ ట్రై టు లెర్న్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, ఈ కేసు ఏంటి? ఇది కూడా ఏం చేద్దాం? ఐ విల్ స్టార్ట్ విత్ అన్ ఎగ్జాంపుల్ అండ్ ఐ విల్ ఫ్రేమ్ ద డెఫినేషన్ ఫర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. సేమ్ ఏ సోల్డ్ గూడ్స్ టు బి. గూడ్స్ పంపించాడంట. గూడ్స్ పంపించి ఊరుకోలేదంట. గూడ్స్తో పాటు he draws a
బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఒక డాక్యుమెంట్ ఏదో రాసాడంట, ఏమని, ఒక పేపర్ తీసుకొని ఒక బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని రాసాడంట. దాన్ని ఏమంటారు, డ్రాస్ అంటారు. ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ విల్ బి కాల్డ్ as డ్రావర్. అలా డ్రా చేసిన తర్వాత దాన్ని ఎవరికి పంపించాడు, బికి పంపించాడు. ఏమని, దిస్ గూడ్స్ వర్త్ ఈస్ 1 lakh అండ్ నౌ ఏ ఈస్ డ్రాయింగ్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బి. డ్రాయి అంటే ఎవరు, ఎవరి మీద అయితే డ్రా చేశాడు, బి మీద డ్రా చేశాడంట. ఏమని, డైరెక్టింగ్ హిమ్ టు పే 1 lakh rupees ఆఫ్టర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ దిస్. ఏంటి, డ్రా చేశాడంట. అందులో ఏమని రాశాడు, హీఈస్ ఆర్డరింగ్ మిస్టర్ బి టు పే మనీ టు ఏ ఆర్ హిస్ ఆర్డర్ ఆర్ బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. సార్ బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ అంటున్నారు, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ బ్యాక్ ఎలా వస్తుందో చూద్దాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇట్ ఈస్ విత్ బి. నౌ బి ఏం చేయాలి, హీ మస్ట్ సైన్ దట్ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సైన్ ఎవరు చేయాలి, ఏ చేయాలి. అతనే డ్రా చేశాడు కాబట్టి ఏ సైన్ చేసి ఎవరికి పంపిస్తాడు, బికి పంపిస్తాడు. బి విల్ నౌ యాక్సెప్ట్ ద సేమ్. బి ఏం చేస్తాడంటే యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, అతను డైరెక్షన్ అవ్వగానే డబ్బులు కట్టాడు కదా, అతను కూడా ఏం చేయాలి, ఓకే ఐ విల్ పే 1 lakh rupees అని చెప్తాడు. తర్వాత అది ఎవరి దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఏ వన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై. సో he is called as acceptor also. Accept చేస్తున్నాడు కాబట్టి. And he will be called as drawee. The person who draws the bill of exchange is drawer. సో మళ్ళీ ఇప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరి దగ్గర ఉంది, ఏ దగ్గర ఉంది. ఏ ఎవరికి ఇవ్వచ్చు, he can endorse to C, called as order of A. He will be called as order of A. సో డ్రావర్ ఎవరికి ఇస్తున్నాడంట, సికి ఇస్తున్నాడు. I hope you are all fine with this. Okay, step 1, A sold goods to B. Step 2, A sends bills of exchange after signing to B. He will be called as drawer. ఎవరైతే డ్రా చేస్తారో వాళ్ళని ఏమంటారు, డ్రావర్. ఎవరు మీదైతే డ్రా చేస్తారో వాళ్ళని ఏమంటారు, డ్రాయీ. డ్రాయీ ఏం చేస్తాడు, స్టెప్ 3, he accepts the same and he will become acceptor. Okay, I will pay you 1 lakh rupees అని చెప్తున్నాడు. And now the bills of exchange will be sent back to A. ఇప్పుడు ఏం చేయొచ్చు, he can keep that bills of exchange with him or he can send that to some other person called endorsee, called C in our example. Okay, with this context I can frame the definition of bills of exchange. ఇందులో ఏమంటున్నాడు, సేమ్, it is an instrument containing ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ ఓరల్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా ఎలా ఉండాలి, ఓవరాల్ గా సిగ్నేచర్ పెట్టడం అవుతుందా. ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ కంటైనింగ్. ఇందాక కంటైనింగ్ అన్కండిషనల్ అండర్టేకింగ్ అన్నాం. ఎందుకు, మేకర్ హిమ్సెల్ఫ్ యాక్సెప్టింగ్ ద సేమ్. సో అండర్టేకింగ్ అతనే యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇక్కడ అలా కాదు, కంటైనింగ్ అన్కండిషనల్ ఆర్డర్. ఎవరికి ఆర్డర్ చేస్తున్నారు, ఏ ఆర్డర్ చేస్తున్నాడు బికి, ఏమని, పే సమ్ మనీ టు మీ అని. సమ్ అంటే ఏంటి, 1 lakh rupees, సర్టెన్ సమ్ 1 lakh rupees. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ కంటైనింగ్ అన్కండిషనల్ ఆర్డర్ టు పే certain sum of money to certain person or his order అంటే ఎవరు, C, his order or bearer of the bill of exchange. However, same point, RBI Act 1934 prohibits the same. ఇది లేదు, మన పిక్చర్లో ఇది లేదు, ఈ రెండే ఉన్నాయి.
ఓకే, సర్టెన్ పర్సన్ ఆర్ హిస్ ఆర్డర్. ఓకే, ఐ హోప్ యూఆర్ ఆల్ ఫైన్ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ పార్టీస్ టు ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నాను అనుకోండి, డ్రావర్, డ్రాయి, డ్రాయికి ఇంకో పేరు ఏంటి, యాక్సెప్టర్, తర్వాత ఎండోర్సర్, ఎండోర్సీ, ఎండోర్సీ. సో మేకర్ ఎవరు, ఇక్కడ మేకర్ ఇటుపక్క వచ్చేస్తాడు, మేకర్ ఎవరు ఇటుపక్క వస్తాడు. సో ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ ఇక్కడ పక్కన రాసుకోండి, సైన్డ్ బై ద మేకర్. మేకర్ అంటే ఎవరు, డ్రావర్, ఓకే, మేకర్. సో అతను సైన్ చేసి అవతలకు పంపిస్తే అతను కూడా సైన్ చేస్తాడు, ఎవరు, బి కూడా సైన్ చేస్తాడు. దట్ విల్ బి కాల్డ్ as యాక్సెప్టెన్స్. సో అతను మేకర్ కాదు. అదే పాత ప్రామిసరీ నోట్లు అనుకోండి, అతనే మేకర్, బి విల్ బి ద మేకర్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ప్రామిసరీ నోట్. అక్కడ అన్కండిషనల్ అండర్టేకింగ్, అతని రెస్పాన్సిబిలిటీ అతనే తీసుకుంటున్నాడు. ఇక్కడ అతని రెస్పాన్సిబిలిటీ చెప్తున్నారు ఇంకెవరో, ఈజ్ డైరెక్టింగ్ బి టు సే పే సర్టెన్ మనీ టు సర్టెన్ పర్సన్ ఆర్ సార్. ఇక్కడ సర్టెన్ పర్సన్ ఎవరు, మన ఎగ్జాంపుల్లో ఏ, ఆర్డర్ ఎవరు, సి. ఓకే, ఈ ఆర్డర్ ఎవరికి ఇచ్చారు, అన్కండిషనల్ ఆర్డర్ ఎవరికి ఇచ్చారు, ఏ టు బి, ఏ బికి ఇచ్చాడు ఈ ఆర్డర్. ఓకే, దిస్ ఈజ్ వాట్ డిఫైన్డ్ ఇన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, మనకు ఆల్రెడీ కొన్ని తెలుసు, ఇట్ మస్ట్ బి ఇన్ రైటింగ్, సైన్డ్ బై ద మేకర్. అన్కండిషనల్ అంటే మనకు తెలుసు, వితౌట్ ఎనీ అటాచ్డ్ కండిషన్స్. ఆర్డర్ ఓకే తెలుసు, సర్టెన్ సమ్ ఆఫ్ మనీ కూడా మనకు తెలుసు. ఎంత ఇవ్వాలని స్పెసిఫిక్ గా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. ఇందులో ఎడిషనల్ ఒక పాయింట్ ఏంటంటే, అక్కడ ఐ ప్రామిస్ యూ టు పే అని ఉంది, ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఏమని, ఆఫ్టర్ 6 months యూ పే 1 lakh rupees టు సర్టెన్ పర్సన్ అని రాస్తాడు. అంటే ఏంటి, అక్కడ ఐ ప్రామిస్ అని రాశాడు, అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద అదర్ పర్సన్. ఐ ప్రామిస్ అని చెప్తున్నాడు, ఇక్కడ పే అని చెప్పి ఇతను డైరెక్ట్ చేస్తున్నాడు, యూ పే 1 lakh rupees అని చెప్తున్నాడు, అందుకే ఇది ఆర్డర్ అయింది. సో ఏ వర్డ్స్ ఉండాలి ఇప్పుడు, ఆఫ్టర్ 6 months యూ పే 1 lakh rupees టు సర్టెన్ పర్సన్ కాల్డ్ మిస్టర్ ఎక్స్ అండ్ మిస్టర్ ఏ అని చెప్తున్నాడు అంట. ఓకే, యూ పే సర్టెన్ అమౌంట్ టు ద పేయీ అని చెప్తున్నాడు అంట. సో ఇక్కడ పేయర్ ఎవరు, పేయీ ఎవరు, ఐదర్ ఇట్ కెన్ బి ఏ ఆర్ సి. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. అండ్ ఇంకో పాయింట్ ఏంటి, ఎసెన్షియల్స్ లో ఏమని రాసుకోవచ్చు, ఇట్ మస్ట్ బి స్టాంప్డ్. ఖచ్చితంగా ఏముండాలి, స్టాంప్ అనేది ఉండాలి. ఎందుకు, టు బ్రింగ్ ద లీగల్ వ్యాలిడిటీ, టు బ్రింగ్ లీగల్ వ్యాలిడిటీ. ఓకే, లీగల్ వ్యాలిడిటీ ఉండాలని ఖచ్చితంగా స్టాంప్ వేసి ఉండాలి. సో స్టాంప్స్ గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. అందాక ఏంటి, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ containing unconditional order signed by the maker to pay certain sum of money to certain person or his order or the bearer of the instrument. However, bearer of the instrument is not permitted as per RBI Act 1934. I hope you are all getting this. So unconditional in the ముందు దాంట్లో examples చూసాం కదా, same examples will be applicable here also. With this we are done with bills of exchange concept. So the next concept will be check. నేను 3 చెప్పాను కదా, ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్. నౌ విల్ గో అండ్ సీ ద కాన్సెప్ట్ కాల్డ్ చెక్. చెక్ స్టోరీ ఏంటో చూద్దాం. చెక్స్ లో ఏం జరుగుతుంది, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిస్టర్ ఏ సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ బి. గూడ్స్ ఇచ్చాడంట, గూడ్స్. మిస్టర్ బి గూడ్స్ కి బదులు ఏమి ఇచ్చాడంట, అదే మనీకి బదులు ఏమి ఇచ్చాడు, గూడ్స్ వర్త్ 1 lakh rupees. 1 lakh rupees. కానీ గూడ్స్ ఇవ్వకుండా ఇతను ఏమి ఇచ్చాడంట, హీ గివ్స్ అ చెక్. చెక్ ఇచ్చాడంట. సార్ చెక్ ఇచ్చాడంటే చెక్ అంటే ఏంటి, చెక్ అనేది నార్మల్ పేపర్ తీసి చెక్ అనేది రాసి ఇచ్చేయచ్చా? నో. సో చెక్ అనేది బి ఏకి ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బి దగ్గరికి రావాలి. సో బి దగ్గరికి చెక్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఎవరి దగ్గరికి వెళ్తాడంటే, హీ గోస్ టు ఏ బ్యాంకర్. ఎస్బీఐ అంటే ఏంటి, బ్యాంక్. ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసింది.
హీ ఓపెన్స్ అ బ్యాంక్ అకౌంట్. అంటే ఏంటి? స్టెప్ 1 ఓపెన్ బ్యాంక్ అకౌంట్. స్టెప్ నెంబర్ 2 బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఊరుకుంటే చాలదు, డిపాజిట్ సమ్ మనీ. తర్వాత 3 అప్లై ఫర్ చెక్ బుక్. సార్ నాకు చెక్ బుక్ కావాలని చెప్పి ఎవరిని అడగాలి? ఎస్బీఐ అని అడగాలి. 4 అప్టైన్ చెక్ బుక్. ఇప్పుడు చెక్ బుక్ ఎవరి దగ్గరికి వచ్చింది? బి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు బి ఏం చేయొచ్చు? ప్రతి పర్చేజ్ కి హీ కెన్ ఇష్యూ ద చెక్. ఎవరికి ఇస్తాడు? ఏకి. ఏం చేస్తాడు? ఈ చెక్ ని తీసుకొచ్చి హీ ప్రెజెంట్స్ టు ద బ్యాంక్. ఐదర్ ఈ బ్యాంక్ లోనైనా ప్రెజెంట్ చేయొచ్చు, ఆర్ ఏ కూడా ఓన్ బ్యాంక్ ఉండొచ్చు కదా, హెచ్డిఎఫ్సి. ఈ బ్యాంక్ లోనైనా ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే, ఇట్ కెన్ బి ప్రెజెంటెడ్ టు ఐదర్ ఎస్బీఐ ఆర్ ఇట్ కెన్ బి ప్రెజెంటెడ్ ఇన్ ద హెచ్డిఎఫ్సి. ఎక్కడైనా ప్రెజెంట్ చేసుకోవచ్చు, ఓన్ విషయం. సో నేను అందాక ఏం చేస్తున్నాను? నా ఎగ్జాంపుల్లో ఎస్బీఐ దగ్గర ప్రెజెంట్ చేసాడు అనుకుంటున్నాను. ఎస్బీఐ దగ్గర ప్రెజెంట్ చేసి నౌ ఎస్బీఐ ఏం చేయాలి? ఇక్కడ నేను ప్రెజెంట్ చెక్ అని రాస్తాను. ప్రెజెంట్ చెక్. ఎస్బీఐ ఏం చేయాలి? ఏకి పే మనీ ఎలా ఇవ్వాలి? ఐదర్ ఇన్ క్యాష్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద చెక్. క్యాష్ లోనైనా ఇవ్వచ్చు, క్యాష్ కాకపోతే డైరెక్ట్ క్యాష్ ఇవ్వకుండా ఎస్ బ్యాంక్ అకౌంట్ లోనైనా ఇవ్వచ్చు, డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లోకి ఇవ్వచ్చు. సో ఈ మనీ ఎవరిస్తున్నారు? ఇట్ ఈస్ నాట్ ద ఓన్ మనీ ఆఫ్ ద ఎస్బీఐ. ఎస్బీఐ పాకెట్ లోంచి ఇవ్వట్లేదు. ఎస్బీఐ దగ్గర ఆల్రెడీ ఇక్కడ డిపాజిట్ చేశాడు. ఎవరు డిపాజిట్ చేశాడు? బి. అక్కడ కట్ అవుతుంది. అంటే బీస్ అకౌంట్ లో మనీ కట్టి ఇట్ విల్ బి క్రెడిటింగ్ ఇన్ టు ద అకౌంట్ ఆఫ్ ఏ. సో ఐదర్ డైరెక్ట్ గా క్యాష్ అయినా ఇవ్వచ్చు, ఆర్ ఇట్ కెన్ బి త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. సింపుల్ గా చెప్పాలంటే ఈ ట్రాన్సాక్షన్ అంతా వదిలేస్తే అబ్జర్వ్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ బి అండ్ ఎస్బీఐ. బికి ఎస్బీఐకి ట్రాన్సాక్షన్ మధ్యలో అదే చూడండి, ఇంకేముంటుంది. ఏం చేస్తున్నాడు? బి ఈజ్ డైరెక్టింగ్ ఎస్బీఐ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ టు ఏ. అంతేనా కదా? సింపుల్ గా చెప్పాలంటే ఐఎమ్ అబ్జర్వింగ్ సమ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ బి అండ్ ఎస్బీఐ. బి ఏం చేస్తున్నాడు? హీఈస్ ఆర్డరింగ్ ఎస్బీఐ టు పే సర్టెన్ సమ్ టు సంబడి. సింపుల్ గా ఈ వర్డ్స్ వింటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లాగా అనిపించట్లేదా? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా ఏంటి? డైరెక్టింగ్ సమ్ అదర్ పర్సన్ టు పే. చెక్ అనేది ఎవరు రాస్తారు? చెక్ ఓకే 1 lakh rupees సైన్డ్ బై. ఎవరు సైన్ చేస్తారు? బి సైన్ చేసి ఎవరి మీద సైన్ చేసాడు? అంటే డ్రాయి ఎవరు? ఎస్బీఐ. ఎందుకు? అల్టిమేట్ లయబిలిటీ విల్ బి ఎస్బీఐ టు పే ద మనీ టు ఏ. ఈవెన్ దో ద మనీ బిలాంగ్స్ టు బి, మనీ పే చేయాల్సింది ఎవరు? ఎస్బీఐ. సో ద డ్రావర్ విల్ బి బి. డ్రావర్ ఆఫ్ ద చెక్ అంటే ఎవరు? బి. ఎవరి మీద డ్రా చేస్తున్నాడంట? ఎస్బీఐ. ఇప్పుడు ఎస్బీఐ అనేది ఎవరికి మనీ ఇవ్వాలి? ఏకి ఇవ్వాలి. సో చెక్ ఈజ్ నథింగ్ బట్ a bill of exchange. Nothing but a bill of exchange drawn on specified banker. మన ఎగ్జాంపుల్ ఎవరు స్పెసిఫైడ్ బ్యాంకర్? ఎస్బీఐ. drawn on specified banker and it is not payable otherwise on demand. సార్ అదర్వైజ్ ఆన్ డిమాండ్ అంటున్నారు, ఏంటిది? సో నేను చెక్ ఇందాక ఎవరికి ఇచ్చాను? బి ఇష్యూడ్ ద చెక్ టు ఏ. సో ఏ తీసుకొచ్చి ఎస్బీఐకి ఇచ్చినంత వరకు ఎస్బీఐ పే చేయకూడదు. అంటే ఏ తీసుకొచ్చి ప్రెజెంట్ చేసి డిమాండ్ చేయాలి. ఎవరికి డిమాండ్ చేయాలి? ఎస్బీఐకి డిమాండ్ చేయగానే ఎస్బీఐ ఏం చేస్తుంది? ఇట్ షల్ పే మనీ టు ఏ. అంటే ఏంటి? ఎస్బీఐస్ లయబిలిటీ విల్ బిగిన్ ఓన్లీ ఆఫ్టర్ ద డిమాండ్ ఇస్ మేడ్ బై మిస్టర్ ఏ. నాట్ పేయబుల్ అదర్వైజ్ ఆన్ డిమాండ్ అంటే ఏంటి? అంటే మీనింగ్ అంటే ఏంటి? చెక్ విల్ బి ఆల్వేస్ ఎ
demand instrument. Whenever it is demanded, it must be payable. Okay, demand instrument. I hope the concepts are clear. Okay, check is nothing but a bill of exchange, and it is drawn on the specified bank and not payable otherwise than on demand. సో డిమాండ్ కాకుండా ఇంకెలాగా పే చేయడానికి లేదు. ఎప్పుడు పే చేయాలంటే ద లైబిలిటీ అరైజెస్ ఓన్లీ ఆఫ్టర్ ద డిమాండ్ ఇస్ మేడ్ బై ద పర్సన్ హూ ఇస్ ప్రెజెంటింగ్ ద చెక్. అంటే మన ఎగ్జాంపుల్ ఏ సార్. అవును, మరి నేను ఆర్డర్ ఇచ్చాను ఎవరికి, బ్యాంక్కి పే చేయమని త్రూ ఏ చెక్. మరి బ్యాంక్ యాక్సెప్ట్ చేయాలి కదా, మరి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో యాక్సెప్టెన్స్ ఉంది కదా. ద లైబిలిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇందాక బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఇక్కడ యాక్సెప్ట్ చేస్తే స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ యాక్సెప్ట్ ఎప్పుడు చేశాడు సార్? స్పెసిఫైడ్ బ్యాంక్ యాక్సెప్ట్ చేసింది ఎప్పుడు? వెన్ ఎవర్ ద చెక్ బుక్ ఈజ్ గివెన్ బై ద బ్యాంకర్ టు బి. అక్కడే ఏంటి? డీమ్డ్ యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్ట్ చేసేసినట్టే. చెక్ బుక్ ఇచ్చిందంటే ఏంటి? యాక్సెప్ట్ చేసినట్టే. ఫ్యూచర్లో ఏదైనా నేను పే చేస్తాను, ఇఫ్ యూ గివ్ సమ్ చెక్స్ టు సంబడి దెన్ ఐ విల్ పే యూ మనీ అని చెప్పి యాక్సెప్టెన్స్ ఇచ్చిందంటే ఎవరు ఇచ్చారు? SBI. I hope you are all clear with this. Okay, SBI ఇచ్చిందండి. And the next concept, not payable otherwise on demand, and it includes electronic image of truncated checks. సార్ ట్రంకేటెడ్ చెక్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ అంటున్నారు ఏంటి? ఏదైతే చెక్ మనకి ఇచ్చామో ఎక్కడ ఇచ్చాము? తీసుకొచ్చి ఏకి ఇచ్చాము. ఏ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? SBIకి ఇచ్చాడు. ఆర్ సే ఎగ్జాంపుల్ ఏ HDFCకి ఇచ్చాడు అనుకుందాం. HDFC. సో HDFC ఏం చేయాలి? HDFC విల్ కమ్యూనికేట్ విత్ SBI సో దట్ SBI దగ్గర ఉన్న మనీ తగ్గిపోతుంది, అంటే SBI బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ తగ్గిపోయి HDFCలో పడుతుంది. అంతే కదా. సో ఒకసారి మనం ఒక బ్యాంక్ అకౌంట్లో ఒక బ్యాంక్కి మనం చెక్ ప్రెజెంట్ చేసినప్పుడు దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ కన్వర్ట్ దిస్ బ్యాంక్ అకౌంట్ ఆర్ దే విల్ కన్వర్ట్ దిస్ చెక్ ఇంటూ ఎలక్ట్రానిక్ ఫామ్. జస్ట్ స్కాన్ చేసేస్తే ఇట్ విల్ బి కన్వర్టింగ్ ఇంటూ ఎలక్ట్రానిక్ ఫామ్. సేమ్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంది, సరే ఎక్కడైనా పోతుందేమో అని చెప్పి మీరేం చేస్తారు? స్కాన్ చేసి పెట్టుకుంటారు ఫ్యూచర్లో ఎప్పుడైనా జెరాక్స్ తీసుకోవడానికి ఆర్ ప్రింట్ తీసుకోవడానికి. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారు? చెక్ని దే విల్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రానిక్ ఫామ్. సార్ ఎలక్ట్రానిక్ ఫామ్లో మార్చడం వల్ల యూజ్ ఏంటి? టు రెస్ట్రిక్ట్ ద ఫర్దర్ ఫిజికల్ మూమెంట్ ఆఫ్ ద చెక్. ఫిజికల్ మూమెంట్ ఇంకా చెక్ ఇంకా అయిపోయినంటే ఆ చెక్ని ఏం చేస్తున్నాం? ఎలక్ట్రానిక్ ఫామ్లోకి మార్చేస్తున్నాం అంట. దట్ కాన్సెప్ట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ ఆఫ్ ద ట్రంకేటెడ్ చెక్. అలా ఒక్కసారి మారిపోతే ఇంకా ఎలక్ట్రానిక్ ఫామ్లోకి మారిపోయినట్టు. అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎలక్ట్రానిక్ చెక్. డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ చెక్. సార్ ఎలక్ట్రానిక్ చెక్ ఇందాక చెప్పారు కదా, ఎలక్ట్రానిక్ ఇమేజ్ వేరు, ఎలక్ట్రానిక్ చెక్ వేరు. ఎలక్ట్రానిక్ చెక్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఇమేజ్ అంటే ఏంటి? ఫిజికల్ చెక్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రానిక్ ఫామ్. ఎలక్ట్రానిక్ చెక్ అంటే ఏంటి? అసలు స్టార్టింగ్ ఫిజికల్గా ఉండదు. స్టార్టింగ్ నుంచి దాన్ని జనరేట్ చేసింది ఎలక్ట్రానికల్గా చేస్తామంట. సైన్ చేసింది నార్మల్ ఫిజికల్ సైన్ చేయమంట, ఎలక్ట్రానిక్ సైన్ చేస్తామంట, డిజిటల్ సిగ్నేచర్. That will be called as electronic check. So check అంటే ఏంటంటే చెక్ is a bill of exchange drawn on specified bank, not payable otherwise on demand. That is, it is always a demand instrument, and it includes electronic image of the truncated checks and the electronic checks also. చెక్ కూడా ఓరల్ చెక్ ఉంటుందా? ఖచ్చితంగా ఏముండాలి? రిటర్న్ చెక్ అయి ఉండాలి. సో ఇట్ ఆల్సో మస్ట్ బి ఇన్ రైటింగ్. Okay, and check must be in essentials చూసాం అనుకోండి. చెక్ మస్ట్ బి ఇన్ రైటింగ్. అంటే ఏంటి? ఓరల్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నో స్టాంపింగ్. ఫస్ట్ 2 కేసెస్లో కూడా లీగల్ వ్యాలిడిటీ రావడానికి ఏం చూసాం? స్టాంప్ ఉండాలని చెప్పాం. చెక్కి స్టాంప్ ఏం అక్కర్లేదు, స్టాంప్ లేకపోయినా లీగల్ వ్యాలిడిటీ వచ్చేస్తుంది. సో నో స్టాంపింగ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ ద చెక్. నో స్టాంపింగ్ ఆన్ చెక్ టు గెట్ ద లీగల్ వ్యాలిడిటీ. సో స్టాంప్ లేకపోయినా చెక్కి లీగల్ వ్యాలిడిటీ వస్తుందంట. అంటే వన్స్ ఈ చెక్ని ప్రజెంట్ చేసిన తర్వాత
బి బ్యాంక్ అకౌంట్ అంటే ఎస్బీఐలో మనీ లేదనుకోండి, ఇక్కడ డిపాజిట్ చేసాడంట, సరదాగా డిపాజిట్ చేసాడంట, కాకపోతే డిపాజిట్ చేయగానే చెక్ బుక్ రాగానే మనీ విత్డ్రా చేసాడంట, అంటే జీరో బ్యాలెన్స్ అయిపోయింది. తర్వాత సిన్సియర్గా వచ్చి ప్రజెంట్ చేసాడంట, ఎస్బీఐ దగ్గరికి వచ్చింది. ఎస్బీఐ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, బీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వాలి. కట్ అవ్వడానికి మనీయే లేదు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బౌన్సింగ్ ఆఫ్ చెక్ బౌన్స్ అవుతుంది. when there is no money in the account holder and if the bank receives any money, any check, then it will be called as bouncing. సో ఈ చెక్ని ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ నాట్ క్లియర్డ్ అని రాసి ఇట్ విల్ బి సెండ్ బ్యాక్ టు ఏ అగైన్. ఎవరైతే ఇచ్చారో వాళ్ళకే పంపించేస్తారు. ఇప్పుడు 2-3 సార్లు ప్రజెంట్ చేస్తాడు, టైం ఇస్తాడు బీకి, బాబు నా డబ్బులే అవ్వలేదు అనుకోండి, దెన్ ఏం చేస్తాడు, దాన్ని కోర్టులోకి తీసుకెళ్తాడు ఆర్ లాయర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని నోటింగ్ అండ్ ప్రొటెస్టింగ్ అంటారు. సో అది చేస్తారు. అదే కాన్సెప్ట్స్ అని తర్వాత చూద్దాం. అది తీసుకెళ్ళి కోర్టులోకి వేసారు అనుకోండి, సరదాగా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు జైలు ఉంటుంది. అది వచ్చి వెళ్ళి వచ్చాడు. ఓకే, సో క్రిమినల్ లయబిలిటీ. సో జైలు అంటే మీనింగ్ ఏంటి, క్రిమినల్ లయబిలిటీ. అదే జైలు కాకుండా ఓన్లీ ఫైన్ వేసారు అనుకోండి, సివిల్ లయబిలిటీ. సో ఇన్ ద ఫస్ట్ 2 కేసెస్ అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కేసులో మీకు క్రిమినల్ లయబిలిటీ రాదు. అదే చెక్ కేసులో అయితే క్రిమినల్ లయబిలిటీ వస్తుంది. సరదాగా అలా జైలుకి వెళ్ళి రావాలి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ చెక్. సో విత్ దిస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇంట్రొడక్షన్ లో వాట్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ చెక్ అనేది మీకు తెలుసు. అయితే మెటీరియల్ వేస్తారంటే ఈ వీడియో చాలా మంది చూస్తారు కాబట్టి మీది ఆల్రెడీ మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏ మెటీరియల్ అయినా ఓకే, అదే ఫాలో అవ్వండి. కాన్సెప్ట్ ఇది రాసుకోండి. యూ కెన్ ఎంటర్ రిలేట్ దీస్ కాన్సెప్ట్స్ విత్ యువర్ అవైలబుల్ బుక్. మళ్ళీ నేను కొత్త బుక్ ఇచ్చి అది మీరు చదవడం అనేది వేస్ట్. ఓకే, ఎవరి దగ్గర ఏ బుక్ ఉందో ఆ బుక్తోనే సెటిల్ అవ్వండి అండ్ యూ కెన్ రెఫర్ ద కాన్సెప్ట్స్ విత్ దట్ బుక్. సో వన్స్ కాన్సెప్ట్ వచ్చేస్తే ఏ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, and I'll be uploading remaining all lectures of negotiable instrument on a regular basis. మేబీ 1 day గ్యాప్ రావచ్చు. రేపు జిఎస్టీ అయితే ఎల్లుండి మళ్ళీ లా అలా పెడతాను. ఈరోజు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ లెక్చర్. ఓకే, ఎనీ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. ఐల్ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్. ఓకే, 9700716787. మీరు చూడండి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేయండి, లింక్ షేర్ చేయండి, వాళ్ళు చూస్తారు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఇన్ డీటెయిల్ చూస్తాం. ఓకే, అట్లీస్ట్ 8 or 9 మార్క్స్ వస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ చేస్తాం, మీకు ఈజీగా స్కోరింగ్ ఉంటుంది. ఓకే, డన్. సీ యూ టుమారో.